నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్. కొంత సమయంలో ఒక మొత్తం అసలుకి 25/16 రెట్లు అవుతుంది. బారు వడ్డీ రేటు మరియు కాలాల వ్యవధిలు సంఖ్యాత్మకంగా సమానము. అయితే వడ్డీ రేటు ఎంత? మనం వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏందనంటే ఒక మొత్తము అసలుకి 25/16 రెట్లు. మొత్తం అంట అసలుకి 25/16 రెట్లు. అంటే అసలు అనేది 16, ఇది 25, మొత్తం వచ్చేసి 25, అసలు వచ్చేసి 16. ఓకే, అంటే మొత్తం 25, అసలు వచ్చేసి 16 కదా. ఈ మొత్తంలో ఏమేమి ఉంటాయి? ఇది అసలు ప్లస్ వడ్డీ. సో 16 అసలైనప్పుడు వడ్డీ ఏమవుతుంది? వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 9. వడ్డీ 9 కదా. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే బారు వడ్డీ రేటు మరియు కాలాలు వ్యవధి సమానం అని. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ అని ఇచ్చారు నోట్లో. ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ అని ఇచ్చారు. మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని రాస్తాం కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం రాస్తాం? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది ఇక్కడ ఏం రాస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P/R/R/100 అని రాస్తాం. R² కదా. సో నేను ఇక్కడ ఉన్న 100ని ఇక్కడ తీసుకొస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100, ఇది R² కదా, బై P ఈజ్ ఈక్వల్ టు R². ఇప్పుడు నేను R తీసుకుంటే ఈ రూట్ని ఇటు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా. సో R ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సింపుల్ ఇంట్రెస్ట్ బై P ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు నాకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు ఎంత? 9. P అసలు తెలుసు 16 ఇంటూ 100. సో నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. నేను ఏం తీసుకుంటా అంటే ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9, అసలు వచ్చేసి 16 ఇంటూ 100. ఓకే, సో రూట్ పోవాలంటే ఇది 3² అంటే 3, ఇది 4, ఇది 10, 2 2 5 15/2, 7 1.5. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది APSY 2016లో అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఒక భాగంపై సంవత్సరానికి 10%తో 4 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ వేరొక భాగంపై సంవత్సరంకు 8%తో 6 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీకి సమానమయ్యేటట్టుగా 2200 మొత్తాన్ని 2 భాగాలుగా వడ్డీకి ఇచ్చారు. అప్పుడు మొదటి భాగం ఎంత? చూడండి ఇక్కడ 2200 రూపాయలు ఈ మొత్తాన్ని 2 భాగాలుగా చేసి ఒకదాన్ని 10% తోటి 4 సంవత్సరాల కాలానికి, దీన్ని వచ్చేసి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 6% కాలానికి వడ్డీకి ఇచ్చారు. సో మనకు మొదటి భాగం ఈ భాగం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సో ఇక్కడ నేను క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుంటా. 4 1 4 2 3 2 5. సో ఇక్కడ నాకు 5 6 ఉంటుంది కదా. ఈ 5 6కి ఎల్సిఎం తీసుకుందాం. 30 కదా. 30 ఈ 30/5 చేస్తే ఇక్కడ 6 వస్తుంది. 30 నెక్స్ట్ 6 చేస్తే ఇక్కడ 5 వస్తుంది. సో మనం డివైడ్ చేసుకోవడం ఎట్లా చేసుకోవాలంటే 6:5లో డివైడ్ చేయాలి. సో మొత్తం 6 + 5 11 పార్ట్స్ వాల్యూ 2200. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 200. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 6 పార్ట్స్ వాల్యూ. 6 × 200 1200. ఆప్షన్ 2. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఒకదానికి 4% చొప్పున మరొక దానికి 4.5% చొప్పున 2 సమాన మొత్తాలను పెట్టుబడి పెట్టారు. 7 సంవత్సరాల తర్వాత
రెండవ మొత్తంపై వచ్చిన సాధారణ వడ్డీ మొదటి దానిపై వచ్చిన దానికన్నా ₹94.50 ఎక్కువైతే ఒక్కొక్క మొత్తాలు రూపాయల్లో ఫైండ్ అవుట్ చేయమని. సో మనకు ఫైండ్ అవుట్ చేయమంటుంది ఇక్కడ అసలు పి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం పి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పి అనేది అసలు అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి, టైం తెలియాలి, వడ్డీ అనేది తెలియాలి. వడ్డీ ఏమి ఇచ్చారు, రెండో మొత్తంపై వచ్చిన వడ్డీ మొదటి దానికన్నా ₹94.50 అంటే సెకండ్ ఇంట్రెస్ట్ మైనస్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ₹94.50. సో సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు PTR/100 ఫార్ములా చేసుకొని చూస్తాం. బట్ ఇక్కడ మనం షార్ట్కట్లో ఏం చేస్తామనంటే ఇక్కడ మనకి ₹94.50 ఎక్కువ ఎందుకు వస్తుంది, ఇక్కడ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ 4.5 ఉంది. ఇక్కడ టైం పీరియడ్స్ వచ్చేసి రెండింటి మీద 7 సంవత్సరాలు, రెండింటి మీద 7 సంవత్సరాలు. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం 4, ఇక్కడ సెకండ్ దాని మీద వచ్చేసి 4.5%, ఫస్ట్ దాని మీద వచ్చేసి 4%. ఈ 0.5% వల్ల మనకి ఇక్కడ ₹94.50 పెరుగుతుంది. సో ఒక సంవత్సరానికి 0.5% పెరుగుతుంది కదా. ఇక్కడ 7 ఇయర్స్ ఉంది, 7 ఇయర్స్కి 7.5 పెరుగుతుంది. 7.5 పెరిగిందంటే 1/2 వాల్యూ, ఇక్కడ 7.5 వాల్యూ ఏమవుతుంది, 7 × 1.5, సో 3.5 పెరుగుతుంది. ఈ 3.5 వాల్యూ ఇక్కడ 94.50 అసలు అంటే 100% మనం ఇక్కడ. సో 3.5 వాల్యూ వచ్చేసి 94.50 కదా. సో మనం ఇప్పుడు 1 వాల్యూ ఏమవుతుంది, 94.50 బై 3.5. నెక్స్ట్ స్టెప్లో 9450 బై 100 ఇంటూ 35 ఇంటూ 100. ఇంకా చూడండి 35తో క్యాన్సిలేషన్ చేద్దామా. 35 2 జా 70 అంటే ఇంకా 24 రిమైనింగ్ అవుతుంది. 2450 రిమైనింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ 35 7 చేద్దాం. 35 7 జా 7 35 3 21, సో 245 కాబట్టి 7 జా. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. సో ఇక్కడ ఒక జీరో ఉంటుంది, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. సో 1 వాల్యూ వచ్చేసి 27. మనం అసలు అంటే 100 అనుకోవాలి, 100% అనుకుంటాం కాబట్టి 1 వాల్యూ 27 అన్నప్పుడు 100 వాల్యూ ఏమవుతుంది, 100 × 1, 27 × 100, 2700. ఆప్షన్ 2. ఇంత ప్రాసెస్ కాకుండా జస్ట్ డైరెక్ట్ స్టెప్ ఎట్లా రాసుకోవాలంటే ఇప్పుడు 3.5 వాల్యూ వచ్చేసి 94.50, 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. $94.50 3.5 × 100. సో ఇక్కడ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 100 ఉంది. సో నేను డైరెక్ట్ 9450 బై 35 × 10 రాసుకుంటాం. సో క్యాన్సిలేషన్ చేస్తే 27 జా, అప్పుడు 2700 ఇలా చేయాలి. సో దీన్ని ప్రాసెస్ ప్రకారం చేస్తే ఫార్ములా PTR/100 ప్రకారం చేస్తే చూద్దాం ఒకసారి. సో PTR/100 చేస్తే ఇక్కడ నేను అసలు అనేది ఎక్స్ అనుకుంటున్నా కదా. సో రెండో దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్కి మొదటి దాని మీద వచ్చిన దానికన్నా ₹94.50 ఎక్కువ. సో ఇక్కడ అసలు ఎక్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4.5%, టైం వచ్చేసి 7 ఇయర్స్, ఇక్కడ ఇది పి, ఇది ఆర్, ఇది టీ.
బై 100 కదా, బై 100. ఇది సెకండ్ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మైనస్ x ఇంటూ 4 ఇంటూ 7/100. ఇది ఫస్ట్ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్. వీటి మధ్య భేదం ఎంత అన్నాడు, 94.50. అంతే కదా. సో నెక్స్ట్ ఏం చేద్దాము, ఇది 4 1.5 కదా, దీన్ని 9/2 రాసుకుందాం. x ఇంటూ 9/2 ఇంటూ 7/100 మైనస్ x ఇంటూ 4 ఇంటూ 7/100 is equal 94.50. ఇప్పుడు నాకు ఇక్కడ సారీ x/100 ఇక్కడ x ఇంటూ 7/100 ఇక్కడ x ఇంటూ 7/100 సేమ్ ఉంది కదా, నేను కామన్ తీసుకుంటా. x ఇంటూ 7/100 కామన్ తీసుకుంటా. ఇప్పుడు రిమైనింగ్ ఏముంటుంది, 9/2 మైనస్ 4 is equal 94.50. సో ఇక్కడ హారంలో వచ్చేసి 2 ఉంది, బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. x ఇంటూ 7/100 అప్పుడు ఏమవుతుంది, ఇది 9 మైనస్ ఇది 8/2 ఈజ్ ఈక్వల్ 94.50. నెక్స్ట్ x ఇంటూ 7/100 ఈ వాల్యూ ఏమవుతుంది, 9 మైనస్ 8 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 94.50. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అప్పుడు x ఇంటూ 7/200 ఈజ్ ఈక్వల్ 94.50. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇక్కడ 7 అనేది మల్టిప్లై చేసుకుంటే కాబట్టి ఇక్కడ వేస్తే డివిజన్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 94.50. ఇక్కడ 200 హారంలో ఉంది కాబట్టి ఇక్కడ లవంలో వస్తుంది, ఇంటూ 200/7. సో నెక్స్ట్ ఏం రాసుకుంటాం, ఇక్కడ 200 ఉంది కాబట్టి 2 ఇంటూ 100 రాసుకోవచ్చు కాబట్టి ఈ 100 ఈ 2 పాయింట్స్ తర్వాత 5 పాయింట్స్ ఉంది కదా, ఇది తీసేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 9450 ఇంటూ 2/7. 7 1 7 3 21, 3 రిమైనింగ్ ఉంటుంది, 7 5 35. x ఈజ్ ఈక్వల్ టు 1350 ఇంటూ 2. x వాల్యూ 2తో మల్టిప్లై చేస్తే 2700. సో ఇదంతా చేయకూడదు. సో మనం 10 మార్క్స్కి క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదు, మనం జస్ట్ 1 మార్క్కి చేస్తున్నాం, 1 మినిట్ బిలో కాబట్టి ఇదంతా చేయకూడదు. జస్ట్ ఇక్కడ ఎందుకు 94.50 డిఫరెన్స్ అనేది వస్తుంది, రెండింటి మీద వడ్డీ మీద భేదం వచ్చేసి 94.50 ఎందుకు వస్తుంది, ఇక్కడ 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం వల్ల, ఈ ఎక్కువ అవడం వల్ల మనకు 94.50 ఎక్కువ వస్తుంది. ఈ ఎంత కాలానికి, 7 సంవత్సరాల కాలానికి 7 సంవత్సరాల కాలానికి 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఎంత అవుతుంది, 3.5 పెరుగుతుంది. సో ఈ 3.5 పెరిగింది కాబట్టి ఆ రెండో వ్యక్తికి రెండో ఇన్స్టాల్ మీద పెట్టిన దాని మీద సో 94.50 ఎక్కువ వస్తుంది. సో 94.5 వాల్యూ దేనికి ఈక్వల్, సో 3.5కి ఈక్వల్. సో 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ స్టెప్ రాసుకోవాలి. ఏం రాసుకుంటాం, 3.5 అనేది 94.50 అయితే 100% వాల్యూ ఏంటి అని రాసుకోవాలి. సో డైరెక్ట్ స్టెప్లో 94.50/3.5 ఇంటూ 100 ఇలా చేస్తే 2700 వస్తుంది.